మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు, ఈ వగైరా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది. లేదు, ఇక మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే, ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్కు వేసుకోండిరా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి, బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ, ఆ తర్వాత రేపు లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు. అలాగే మరి అదేదో సరే అవన్నీ కూడా త్వరలో రావచ్చు. కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద, ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు, ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదనుకోండి ఆ డబ్బు, కంప్యూటర్ కొట్టేశాడంటారు, సోఫాలు కొట్టేశాడంటారు, పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు. ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడెల గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయినా మీకు పోనీ కాదుకూడదంటే రూపాయి జీతం తీసుకున్నాను, ఈ 5 ఏళ్ళలో నాకు ఒక 50 లక్షలు అంత జీతం వచ్చేది, అదో 1 కోటి రూపాయల జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ 1 కోటి అని మినాయం చేసుకోండి. మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సంషేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాపనిందలో పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. పోత మనం డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది పదవి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు. ఏది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం. ఆ శాశ్వతమైన కీర్తి కోసం మీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది జీసస్ ఇచ్చాడు అనుకోండి, మా దేవుని ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీకు ఒక అవకాశం ఇచ్చాడు. సంషేర్గా వేయండి, లెక్కలు తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసి ఇచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది. ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు, వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవటానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి, సూచన అనుకోండి, మరేదైనా అనుకోండి. ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు కట్టేయండి. తర్వాత ఇంకొక కర్మ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మరి ఏదైతే మీరు అవతల వాళ్ళకి జరగాలి అని కోరుకున్నారో అది ఇమీడియట్గా తిరిగి వచ్చేయటం అనేది ప్రస్తుతం మనం కళ్ళారా చూస్తున్న సంగతి. మీరు ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి అరాకొర 23 స్థానాలు ఆయనకు వస్తే పాపం ఆ 23 నుంచి కూడా ఒక 6 తీసేసి మరి 17కి తగ్గించగలిగితే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అనే ఒక సంకల్పంతో ఒక 4-5 లాగారు. ఆక్రమణ లాగలేకపోయారు. సరే, మీకు లాగుండేవారేమో. ఆయనే ఈ గౌరవ సభగా మారిన తర్వాతే ముఖ్యమంత్రిగా తిరిగి నేను కాలు పెడతాను అని మరి ఆయన చాణక్య శపథం లాంటి శపథం ఒకటి చేసి మరి ప్రజాదరణతో తిరిగి రావటం జరిగింది. ఇప్పుడు మీకు భగవంతుడు విధించిన శిక్ష, వెంకటేశ్వరం విధించాడా, జీసస్ విధించాడా, దేవుళ్ళు అందరూ ఒకటే.
ఒక్కొక్కరికి మా విశ్వాసం ప్రకారం మేము వెంకటేశ్వర ఈ విశ్వాసంలో ఆయనకి జీసస్ అని పెట్టుకున్నారు. ఇంకొకళ్ళు అల్లా అనుకుంటారు. గాడ్ ఈజ్ ఆల్ మైటీ, ఇట్స్ వన్ అండ్ ద సేమ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో మీరు ఎలా అయినా అనుకోండి. మరి మీరు ఏదైతే ఆయనకి లేకుండా చేయాలనుకున్నారో అది మీకు ఇవాళ ఇంకెవరిని లాగవలసిన అవసరం లేకుండానే ఆ భగవంతుడే లాగేశాడు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ఫర్నిచర్ దొంగ అని చెప్పి మీరు ఏదైతే కోడ్ల గారి మీద అభియోగాలు మోపారో మరి అదే ఇప్పుడు మీ మెడకు చుట్టుకుంది. అఫ్కోర్స్ ఈజీగా మీరు బయటపడవచ్చు. ఇలా చాలా కర్మ సిద్ధాంతాలు నాకు గుర్తుకొచ్చినాయి. మొన్ననే మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ మధ్యన ఒక్క రోజులో కౌంటింగ్ అనగా చాలా గట్టిగా కామెంట్ చేశారు. మీరు మా దగ్గర నుంచి ఏదో కొద్దిమందిని లాక్కున్నారని ఏదో స్మాలర్ నెంబర్ చెప్పారు. ఆ స్మాలర్ నెంబర్ సీట్లే మీకు రాబోతున్నాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి ఆల్మోస్ట్ కాస్కో ఇష్కో అటు ఇటుగా అంటే కాస్త కోస్త అటు ఇటుగా మరి మీకు భగవంతుడు ఆ సీట్లే ఇచ్చాడు. మరి పెద్దలు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించేస్తాం అని మరి ఆయన 20,000 ఓట్లు చేర్చారట తమిళనాడు వాళ్ళని.